మనసు సీరియల్ దాదాపు 4 ఏళ్ల పాటు తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిందని చెప్పాలి. ముఖేష్ గౌడ రీ ఎంట్రీతో మంచి వ్యూవర్షిప్తో దూసుకుపోతున్న ఈ హిట్ సీరియల్కు ఫుల్ స్టాప్ పడడంతో ఆడియన్స్ షాక్ తిన్నారు. సీరియల్ను ఎండ్ చేయవద్దని, కంటిన్యూ చేయాలని ఆడియన్స్ నుంచి లక్షల కొద్దీ రిక్వెస్ట్లు వచ్చినా కొన్ని కారణాల వల్ల సీరియల్కు శుభం కార్డ్ వేయాల్సి వచ్చింది. మొన్న ఆగస్టు 31న ఈ సూపర్ హిట్ సీరియల్కు సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యింది. దీంతో ఇన్నాళ్ల పాటు గుప్పెడంత మనసు సీరియల్లో తమ ఫేవరెట్ హీరో ముఖేష్ గౌడను చూడాలని ఆశపడ్డ అభిమానులకు పాపం నిరాశే ఎదురైంది. గుప్పెడంత మనసు సీరియల్ ఎండ్ కావడంతో రిషి పాత్రతో చాలా కనెక్ట్ అయిన తెలుగు ప్రేక్షకులు ముఖేష్ గౌడను చాలా మిస్ అవుతున్నారు. సీరియల్ ఎండ్ అయి దాదాపు 10 రోజులు దాటినా ఇంకా చాలా మంది రిషి సార్ను అస్సలు మర్చిపోలేకపోతున్నారు. ముఖేష్ గౌడనే తలుచుకుంటూ అతనికి సంబంధించిన అప్డేట్స్ కోసం సోషల్ మీడియాలో వెతుకుతూనే ఉన్నారు. రిషి సార్, వసుధారల కెమిస్ట్రీని కూడా తెలుగు ఆడియన్స్ చాలానే మిస్ అవుతున్నారు. గుప్పెడంత మనసు సీరియల్ను ఎంతగానో ప్రేమించిన అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రిషి ధారాలను మిస్ అవుతున్నామంటూ పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. గుప్పెడంత మనసు సీరియల్ లవర్సే కాదు, అటు ఆ సీరియల్లో నటించిన ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సీరియల్కు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. ముఖ్యంగా హీరో ముఖేష్ గౌడ అయితే ఈ సీరియల్లో తనకున్న అనుబంధం గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. ఇక వసుధార అయితే అందరినీ విడిచి వెళ్తున్నందుకు కన్నీళ్లు పెట్టుకున్న సీన్ అందరినీ కలిసివేసింది. మొత్తానికి అటు గుప్పెడంత మనసు టీంతో పాటు ఇటు ఆడియన్స్ ఒకరినొకరు చాలా మిస్ అవుతున్నారని చెప్పొచ్చు. ఇది ఇలా ఉంటే గుప్పెడంత మనసు సీరియల్ అయిపోగానే బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసింది కదా. దీంతో గుప్పెడంత మనసు సీరియల్ లవర్స్ కొంతమంది ఆడియన్స్ కొంచెం అటు షిఫ్ట్ అయ్యారు. అయితే ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సెలెక్షన్ బాగా లేదని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన ఫేస్ లేదని జనాలు కామెంట్స్ పెడుతున్నారు. ఈసారి బిగ్ బాస్లోకి వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది ఇన్ఫ్లుయర్స్ ఉన్నారు. దీంతో టీవీ ఆడియన్స్కు వాళ్ళు ఎవరో సరిగ్గా తెలియకపోవడంతో కొంతమంది బిగ్ బాస్ను లైట్ తీసుకుంటున్నారు. దీంతో బిగ్ బాస్కు ఎలాగైనా టీఆర్పీ పెంచాలని స్టార్ మా యాజమాన్యం భావిస్తోంది. ఇందులో భాగంగా స్టార్ మా సూపర్ హిట్ సీరియల్ గుప్పెడంత మనసు సీరియల్లో నటించిన ఒకరిని హౌస్లోకి వైల్డ్ కార్డ్ ద్వారా దింపాలని చూస్తున్నారట. గుప్పెడంత మనసు సీరియల్ స్టార్ కాస్ట్ ముఖేష్ గౌడ, రక్షా గౌడ్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి పంపాలని మొదట భావించారట. కానీ వీళ్ళిద్దరూ తమకున్న వేరే కమిట్మెంట్స్ కారణంగా సారీ చెప్పడంతో మరో ఆర్టిస్ట్ జగతి, అదేనండి జ్యోతిరాయ్ని ఓకే చేశారట. నిజానికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్లో ఈమె పేరు కూడా ఫస్టే ఉందట. కానీ అప్పటికే కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన షూటింగ్ పెండింగ్ ఉండడంతో అది కుదరలేదు. దీంతో ఇప్పుడు పెండింగ్ పనులు పూర్తి చేసుకుని అతి త్వరలోనే జగతి మేడం బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే మరో 2-3 వారాల్లో జ్యోతిరాయ్ హౌస్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వనుందట. గుప్పెడంత మనసు సీరియల్లో జగతి మేడంగా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది జ్యోతిరాయ్. ఇక సోషల్ మీడియాలో అయితే జగతి మేడం ఫోటోలు చూసి నెటిజన్లు మేడం సార్, మేడం అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. తన హాట్ ఫోటో షూట్స్తో సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జ్యోతిరాయ్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడితే కుర్రకారుకు పండగ అని చెప్పొచ్చు. జగతి మేడం హౌస్లోకి వస్తే ఇటు గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ కూడా ఆమెను సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరోవైపు యూత్ కూడా తమ ఫుల్ సపోర్ట్ మేడంకే అని అంటున్నారు. మరి బిగ్ బాస్లోకి జగతి మేడం వస్తే మీరు సపోర్ట్ చేస్తారా లేదా అన్నది కామెంట్ చేయండి.